ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ రాకుండా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళ HbA1c ఎప్పుడైతే 5.7 నుంచి 6.4 మధ్య ఉన్న, ఫాస్టింగ్ 100 నుంచి 126 మధ్యలో ఉన్న, తిన్న తర్వాత 140 నుంచి 200 మధ్య ఉన్న వాళ్ళు యూజువల్గా ఎటువంటి మెడికేషన్స్ అవసరం లేకుండా దాన్ని నాన్ డయాబెటిక్ అంటే షుగర్ లేకుండా రివర్స్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది. ఎవరైతే డయాబెటీస్ వస్తుందో ADA గైడ్లైన్స్ ప్రకారం HbA1c 6.5 పైన ఉన్న, ఫాస్టింగ్ 126 పైన ఉన్న, తిన్న తర్వాత 2 గంటల తర్వాత చెక్ చేసిన షుగర్ 200 పైన ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు మెడికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెడికేషన్స్ కూడా ఇతర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్లు పరంగా దొరుకుతాయి, అలానే సూదుల పరంగా కూడా దొరుకుతాయి. సో ఈ ట్యాబ్లెట్లు కానీ సూదులు కానీ ఎంచుకోవడము వాళ్ళ షుగర్ లెవెల్స్ ప్రకారము, వాళ్ళు ఏదైనా అవయవాలు పాడవడము, లేకపోతే వాళ్ళకి హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ ఇలాంటివి ఉండడము, లేకపోతే వాళ్ళ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటే టైప్ 1 టైప్ 2 అని డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం.